అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు ఉషాస్ వ్లాగ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పొంగలి. అదే టైం ఉంది, ఓపిక ఉంది, కానీ ఇంట్లో వెజిటేబుల్స్ లేవు అన్నప్పుడు ఇలా పొంగలి చేసి పెట్టేయండి, చాలా ఇష్టంగా తింటారు. నేను చూపిస్తున్నాను కదండి, ఈ గ్లాస్తో 1 గ్లాస్ బియ్యం అనేది వేయండి, 1/2 గ్లాస్ పెసరపప్పు వేసి 2 or 3 times నీట్గా వాష్ చేసి 5 గ్లాస్ వాటర్ వేయండి. 5 వాటర్ వేసాక ఇలా మూత పెట్టేసి 1/2 hour పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ గీ అలాగే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేయండి. ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులో జీడిపప్పు వేసుకోండి. 10 లేదా 11 జీడిపప్పు వేయడం వల్ల టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది, అసలు సిసలైన పొంగలి రుచి అనేది ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ జీరా వేసి అలా 30% కుక్ చేసుకోండి. ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఓపిక లేనప్పుడు ఇలా చేసి పెడితే ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా కడుపు నిండా తింటారు. 2 లేదా 3 ఎండుమిర్చి కట్ చేసి వేసుకోండి. ఇందులోనే మిరియాలు కూడా వేసుకోవాలండి. మిరియాలు అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి, అప్పుడే ఘాటు అనేది వస్తుంది. మనం మిర్చి వేయం కాబట్టి, కారము మిర్చి వేయం కాబట్టి ఈ మిరియాలు అనేది చాలా బాగా పనిచేస్తుంది. కోల్డ్ ఉన్నప్పుడు ఇలా చేసుకోండి, ఇందులోకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రెసిపీ కూడా నేను ఇన్స్టంట్ దోశలో చేసాను, మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఎవరైనా జీడిపప్పు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయ్యాక ఈ మిశ్రమాన్ని రైస్లో వేసి వేసుకోండి. ఇప్పుడు ఇందులో టేస్ట్ అయినా ఉడికించుకోవచ్చు, కూడా వేసి కుక్కర్లో పెట్టుకోండి. కుక్కర్లో అవసరమైతే డైరెక్ట్ వేసుకోండి, లేదు 5 విజిల్స్ కానీ కుక్కర్లో వాడుకోండి. అలా పెట్టుకున్నాక వెంటనే ఓపెన్ చేయకూడదండి. 40 minutes తర్వాత ఓపెన్ చేస్తే వేడిగా ఉంటుంది, అలానే ఇలా గట్టి పడుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులోకి పల్లి చట్నీ వేసుకొని తింటే టేస్ట్ ఆహా అనాల్సిందే. పల్లి చట్నీ రెసిపీ కూడా నేను ఇన్స్టంట్ దోశలు చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్కి వెళ్ళి చూసేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఊరుకో ఉండొద్దండి, ఈ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.